దేవుని బిడ్డారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోకి వెళ్దాం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి. లోకులు నన్ను హింసించిన ఎడ్లా మిమ్మును కూడా హింసింతురు. అక్కడికి చాలు. మనకి యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, లోకులు నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు అని శిష్యులతో ప్రభువారు చెప్పారు. గమనించండి, యేసుప్రభు వారిని లోకులు హింసించారా లేక పట్టాభిషేకం కట్టారా అండి? బైబిల్ చరిత్ర ప్రకారంగా యేసుప్రభు వారిని లోకులు హింసించారా లేక ఆయనకి పట్టాభిషేకం కట్టి రాజరికాన్ని అప్పగించారా? హింసించారండి. ఆయన పడ్డ హింసలు మామూలు హింసలు కాదు, నీ నా పాపాల నిమిత్తమై. కనుక లోకులు ఆయన్ని హింస పెట్టారు. ఇప్పుడు అదే క్రమంలో ప్రభు చెప్పిన మాటే, లోకులు ప్రభువుని హింసిస్తే లోకస్తులు మనల్ని ఏం చేయాలి? మీరు చెప్పడానికి ఇష్టం లేకపోయినా వాస్తవాలు వాస్తవాలే. ఒకవేళ మీకు ఇష్టం లేదనుకో, ఎందుకు చెప్పాలి మనమని, అయినా వాస్తవాలు అవాస్తవాలు కాకుండా పోవు. మనకిష్టం ఉన్నా లేకపోయినా యేసుప్రభు వారిని లోకులు హింసించారు. నువ్వు దేవుని బిడ్డవైతే, నేను దేవుని బిడ్డనైతే, మనము దేవుని అనుసరించే వాళ్ళమైతే ఈ లోకంలో మనకి హింస కలగాలి. లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్ట్యా? మనుషులు లోకం అంటే లోకస్తులు ఎవరు చెప్పండి? ఎవరు లోకస్తులు? లోకస్తులు అంటే ఎవరు? దేవుని బిడ్డలు ఎవరు? లోకస్తులు ఎవరు? దేవుని బిడ్డలు అంటే వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా విని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు దేవుని బిడ్డలు. నేను ప్రార్థన పోయాను కదా, నేను దేవుని బిడ్డను కదా? కాదు. నేను వాక్యం బోధించాను కదా, నేను దేవుని బిడ్డను కదా? కాదు. లేక నేను కానుకలు ఇచ్చాను కదా, నేను దేవుని బిడ్డను కదా? కాదు. నేను వాక్యం బోధించకపోయినా, నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు పాటలు పాడకపోయినా, కానుకలు ఇవ్వలేకపోయినా, వాక్యానుసారంగా జీవిస్తే దేవుని బిడ్డవి. వాక్యానుసారం జీవించకపోతే దేవుని బిడ్డ కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఉన్న మాటలే, తెలిసిన మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20. ఎన్నోసార్లు చదువుకున్నాం ఈ వాక్యం మనం, ఎన్నోసార్లు. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే అది సంగతి. అయ్యా ప్రభువా ప్రభు కిందకు వస్తూ ఉంటుంది. నేను నీ నామాన్ని దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? నీ నామాన్ని నేను వాక్యం బోధించలేదా? నీ నామాన్ని నేను ఉపవాసం ఉండలేదా? నీ నామాన్ని నేను పరిచర్య చేయలేదా? ఎన్నెన్నో చెప్పుకుంటూ వస్తాం. ఆ రోజు ప్రభు అంటాడు, అక్రమం చేయవరారా నా ఎదురు నుండి పండి. మీరు క్రమంగా చేయలే. క్రమం ఏంటి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అది క్రమం. తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము మీరు నెరవేర్చాలి. అది నెరవేర్చకుండా ఏమి చేసినా మీరు పరలోకానికి మాత్రం వెళ్ళరు అంటున్నాడు. పరలోకం వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎందుకు అంటాను నేను? మనం ఎందుకు చేసుకుంటున్నాం ఇవన్నీ? ఎందుకు మనకు ప్రార్థనకు రావాలి? ఎందుకు ఇక్కడ కూర్చోవాలి? ఎందుకు ఈ పాటలు ఏంటి, వాక్యం ఏంటి, ఎందుకు పరలోకం ఏంటి? ఇదంతా కూడా పరలోకానికి. ఏమండి, బిర్యానీ చేస్తాం, బంతికి బిర్యానీ వండుకుంటాం. దేనికి వండుకుంటాం అమ్మా? దేనికి? మన ఊర్లో ఎందుకు వండుకుంటేది కూడా తెలియట్లా. ఎందుకు వండుకుంటావో కూడా తెలియట్లా. ఎందుకు వండుకుంటావమ్మా? మా ఊర్లో అయితే తింటానికి వండుకుంటాం. మరి మా ఊర్లో మరి గుడిపాళ్ళు దేనికమ్మా? తింటానికేనా? తింటానికి వండుకుంటాం. అదేవిధంగా వండుకున్న ఆహారము తినటానికి వండుకుంటాం. అదేవిధంగా ప్రభు దగ్గరికి ఎందుకు వస్తామంటే పరలోకం వెళ్ళటానికి రావాలి. పారేయటానికి ఎంతమంది కుక్కలకి
పందుల కోసము మేము బిర్యానీ చేస్తామని చేయొద్దండి. మిగిలితే పడేస్తారేమో కానీ ఎవరం చేయము. ఒకళ్ళు పడేసినా తిట్లు, మగవాళ్ళతో తిట్లు, ఎందుకు చేసేవెంత, ఏమి ఎక్కువైపోయిందా, నీ కన్ను మీద తెలియట్లేదు, కష్టపడుతుంటే వస్తున్నాయి తిట్లు, వండి పారేశారంటే మీరు. మమ్మల్ని తిట్టేవారు అనుకుంటారు కొంతమంది, ఎవరు మమ్మల్ని తిట్టేది అంత ఉందా అని. ఖచ్చితంగా అమ్మ గమనించండి, దేవుని యొక్క నామము ఘనపరచబడాలి అంటే మనము పరలోకానికి వారసులం అవ్వాలి. కనుక ఈరోజున ప్రభు ఏమంటాడంటే, చదవండి మరలా మాట, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే అది సంగతి. పరలోకం వెళ్ళాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఇప్పుడు యోహాను సువార్త 15:20 ఏమంటున్నాడు ప్రభువారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఎలా ఉంటారో ఆయనే చెప్తున్నాడు. యోహాను సువార్త 15:20 దాసుడు తన దాసుని కంటే యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన యెడల నా తండ్రి చిత్త ప్రకారం జీవించారంటే లోకులు నన్ను హింసించారు. యేసు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. కనుక ఆయన్ని హింసించారు. మీరు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే మీకు హింసలు వస్తాయి. లోకస్తుల దగ్గర మీకు హింసలు వస్తాయి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, సేవకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, పరిచారకుడు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధమైన స్థితి కలిగి ఉన్నావో, ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే నీకు లోకంలో హింస రావాలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చెప్పగలవా ఈ రోజున లోకంలో నాకు హింసలు వస్తున్నాయని? లోకస్థ దగ్గర మెప్పు వస్తుందా నీకు? లోకస్థ దగ్గర నీకు హింస వస్తుందా? హింస రావాలి. లోకస్తుని దూషించాలి, లోకస్తుని ద్వేషించాలి. లోకంలో జీవించేవాడు నిన్ను ద్వేషించాలి. లోకస్తులు అంటే ఒక వ్యభిచారి, ఒక త్రాగుబోతు, ఒక తిట్టుబోతు, ఒక తిరుగుబోతు, ఒక లోకంలో అన్ని వ్యసనాలు కలిగిన వాడు నిన్ను ప్రేమించకూడదు. వాడు నిన్ను ప్రేమించాడంటే నువ్వు విశ్వాసివి కావు. అలాంటి వాడు నిన్ను ద్వేషించాలి. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళు ప్రేమిస్తారు. దేవునికి లోబడే వాళ్ళు, వాక్యం లోబడే వాళ్ళు నిన్ను ప్రేమిస్తే నువ్వు దేవుని బిడ్డవి. లోకానుసారంగా ఉన్న వాళ్ళు నిన్ను ప్రేమించారంటే నువ్వు విశ్వాసి కాదు. అది 1553 సంవత్సరం, క్రీస్తు శకము 1553 సంవత్సరము, మేరీ ట్యూడర్ అనేటువంటి ఆమె రోమా చక్రవర్తిగా ఉంది. ఆమె అందరు జాగ్రత్త వినాలి. 1553 సంవత్సరం అది. మేరీ ట్యూడర్ అనేటువంటి ఆమె రోమా దేశంలో ఫ్రాన్స్లో ఉంటూ ఆమె చక్రవర్తిగా ఉంది. ఆమె పరిపాలించిన కాలము 5 సంవత్సరాలే. ఎంతకాలము? 5 years ఓన్లీ. 5 సంవత్సరాలు ఆమె పరిపాలన చేసింది. ఈ స్వల్పమైన పరిపాలన కాలంలో, ఈ కొద్ది కాలంలో ఆమె 300 మంది క్రైస్తవుల్ని చంపించింది. 300 మంది క్రైస్తవులను చంపించింది. మీరు అనుకోవచ్చు 5 ఏళ్లలో 300 మంది పెద్ద లెక్క ఏముందని. ఈరోజు జనాభా లెక్కల్లో చూస్తే ఆ రోజు ఇంతమంది జనాభా లేరు, వేల కోట్లు లేరు ఆ రోజున. ఎప్పుడు? 1500 సంవత్సరం అంటే దాదాపుగా ఇది 2000 అంటే 500 సంవత్సరాల క్రితము ఇంత జనాభా లెక్క లేదు, ఇంత లేదు జనాభా. ఆ ఉన్న వాళ్ళల్లో ఫ్రాన్స్ దేశంలో ఆమె రోమా చక్రవర్తిగా ఉండి ఆమె 5 ఏళ్ళు పరిపాలన చేసి దాదాపుగా 300 మంది క్రైస్తవుల్ని ఆమె చంపించింది. కారణము ఎందుకు చంపించిందని ఆలోచన చేస్తే, కొంతమంది మత గురువుల్ని ఆరాధిస్తున్నారు. ఆనాడు రోమన్ క్యాథలిక్కులు మత గురువులు ఉంటారా, వాళ్ళని ఆరాధించాలి, వాళ్ళకి నమస్కారం చేయాలి, వారు చెప్పిందే వేదవాక్కు. మరి కొంతమంది ఏమో భక్తుల్ని, అంటే పేతురు గారు, పౌలు గారు, యోహాన్ గారు, ఈనాడు కూడా వాళ్ళ మందిరాలు ఏంటి చెప్పండి? సెయింట్ థామస్, సెయింట్ జేమ్స్, సెయింట్ పాల్,
సెయింట్ అంటే పరిశుద్ధ అని, జేమ్స్ అంటే యోహాను, యాకోబు అంటే సెయింట్స్ పాల్, సెయింట్ జేమ్స్, సెయింట్స్ యాన్స్ అని వాళ్ళు ఆర్సిఎంఓళ్ళు మందిరాలు కట్టుకుంటారు. కనుక పరిశుద్ధులను ఆరాధన చేస్తారు. ఇంకో మన చేసిన పేతురు గారికి ప్రార్థన చేస్తారు, యోహాన్ గారికి ప్రార్థన చేస్తారు, పౌలు గారికి ప్రార్థన చేస్తారు, మరియమ్మ ప్రార్థన చేస్తారు. వాళ్ళు చేసే పని ఇది బైబిల్ ఆధారం కాదు అని చెప్పారు వాళ్ళు. భక్తుల్ని ఆరాధించకూడదు, మత గురువుల్ని ఆరాధించకూడదు, ఆచారాలు విశ్వాసికి పనికిరావు, లోకంలో ఉన్న ఆచారాలు ఇవి కూడా క్రైస్తవుడు పాటించకూడదు అని వాళ్ళు బోధిస్తూ ఉంటే, అలా బోధించినందుకు 300 మందిని 5 సంవత్సరాల కాలంలో ఆమె చంపేసింది. ఒకవేళ నేను చెప్పేది కట్టుకదనుకుంటే మీరు నెట్లోకి వెళ్ళి మేరీ ట్యూడర్ అని చెప్పి కొట్టండి నెట్లో. నేను చెప్పే చరిత్ర అంతా దాంట్లో నేను ఎట్లా చూశాను. అది నేను ఎట్లా చూసే చెప్తాను మీకు. అప్పుడు నేను లేను, మా నాన్న అడగబోయే సమాచారం తీసుకురాలా. నెట్లో చూసే చెప్తాను మీకు. నేను చూడండి, కావాలంటే మీరు నెట్లో పరిశీలన చేయండి. వాళ్ళని ఆ విధంగా ఆమె చంపేసింది. తర్వాత ఆమె పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 300 మందిని క్రీస్తు అనుచరులు, అంటే వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో, వాక్యానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళని చంపేసింది ఆమె. తర్వాత ఆమె కంటే ముందు తన అన్నయ్య ఫ్రాన్స్ దేశానికి రోమ రాజ్యంలో రాజుగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య, ఆయన పేరు ఎడ్వర్డ్. అయితే ఆయన ఏమైతే 300 మంది చంపితే ఆయన కొన్ని వేల మందిని చంపాడు. ఏంటి కారణమని ఆలోచన చేస్తే, వాళ్ళందరూ కూడా ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని కట్టడలు అనుసరించి వాక్యానుసారంగా జీవించారో అట్టి వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు. ఆయన వేల సంఖ్యలో చంపాడు. ఇదంతా నేను చరిత్ర నెట్లో చూశాను. మీరు సెర్చ్ చేస్తే మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే, వాక్యానుసారం జీవించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తాను. నేను నెట్లో సెర్చ్ చేస్తే వీళ్ళే కాదు, చాలా చరిత్రలు ఉన్నాయి. ఒక ఆమెను నేను తీసుకున్నా ఈ రోజున, ఒక ఆమె గురించి నేను తీసుకున్నాను. కానీ చాలా ఉన్నాయి చరిత్రలు. ఈ విధంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతోమంది. మనమేం చేసామండి అసలు క్రీస్తు కోసం ప్రాణాలు, హతసాక్షి వీళ్ళంతా ప్రాణాలు పెట్టారు. తర్వాత ఆలోచన చేశారు. అంటే ఆనాడు ఉన్నటువంటి చక్రవర్తులు ఏం చేశారంటే, ఏంటి ఈ విధంగా ఎందుకు వస్తున్నారు వీళ్ళు, చంపుతామంటే చంపుని వస్తున్నారే, చచ్చిపోతున్నారు. ఒకరిని చంపితే రెండోవాడు భయపడాలి కదా, భయపడలేదే, మళ్ళా అందరూ పుట్టగొడుగులా వస్తున్నారు, ఏంటి కారణము అని ఆలోచన చేస్తే వీళ్ళు స్థిరపరచబడ్డారు వాక్యంలో. ఎందుకు ఇలా ఉన్నారంటే, ప్రాణం పోయినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, ప్రాణం పోయినా వాక్యానికి మాత్రం దూరం అవట్లా. వాళ్ళకి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, మరణం వచ్చినా, చావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించట్ల. కారణం ఏంటి వీళ్ళ పునాది అని చూస్తే, వాళ్ళ పరిశోధనలో ఎవరు వీళ్ళకని చెప్పి ఆలోచన చేస్తే 3 వ్యక్తులు బయటకు వచ్చారు. వాళ్ళని ట్రైనప్ చేసిన వాళ్ళు, వాళ్ళకి బోధించిన వాళ్ళు, వాళ్ళని స్థిరంగా నిలబెట్టిన వాళ్ళు 3 బయటకు వచ్చారు. ఒక ఆయన బిషప్ థామస్ క్రాన్మెర్, ఒక ఆయన పేరేమో బిషప్ థామస్ క్రాన్మెర్ అని ఆయన. రెండో ఆయన నికోలస్ రెడ్లీ ఆయన. మూడో ఆయన హర్యాగ్ లాటిమెర్. ఫస్ట్ ఆయనేమో థామస్ క్రాన్మెర్, రెండో ఆయన నికోలస్ రెడ్లీ, మూడో ఆయన హర్యాగ్ లాటిమెర్. వీళ్ళు 3 అని తేలింది. వాళ్ళ 3ని పట్టుకున్నారు. వాళ్ళ 3ని పట్టుకొని, మీరు మా బోధలు వేరు, మా ప్రభుత్వం వేరు, మేము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాం, మా బోధలకి మేము పెట్టినటువంటి బిషప్పులు ఉన్నారు, మేము పెట్టినటువంటి పోప్స్ ఉన్నారు, మాకు వ్యతిరేకంగా మీరు ఇలాంటి బోధలు చేయటం ఏంటి, ప్రజలు రెచ్చగొడుతున్నారు మీరు అని చెప్పని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారయ్యా, వాక్యంలో ఏముందో దాన్ని మేము నమ్మాలి, అది మేము నమ్మాము, కొంతమందికి చెప్పాము, దేవునికి లోబడే వాళ్ళు నమ్మారయ్యా, అది మా తప్పు కాదు, వాక్యాన్ని బోధించామని చెప్పానంటే నో మీ పద్ధతి మార్చుకోవాలి,
మీ పద్ధతి మార్చుకోవాలి. వాక్యంలో ఏముందో ఆ పక్కన పెట్టి దాని అంతా మేము చెప్పింది వేదవాక్కు, వాక్యాన్ని పక్కన పెట్టు, మీరు మార్చుకోవాలి పద్ధతి అంటే. వాళ్ళు ముగ్గురు అన్నారు, ససేమేరా, నీ మాట వినటానికి మేము సిద్ధంగా లేమయ్యా. మేము చెప్పిన బోధ విన్న వాళ్ళే చాలామంది చనిపోతే, మేము వాక్యం బోధించిన వాళ్ళము మేమే నీకు భయపడి మారిపోతే పరిస్థితి ఏముంది? సమస్య లేదు, మేము మారమన్నారు వీళ్ళు ముగ్గురు. అయితే వాళ్ళల్లో ఫస్ట్ అయిన థామస్ క్రాన్మెర్ అన్నాడు, ఇప్పుడు కాదు మారతాను, మీరు చెప్పినట్టు వింటాను, ఇప్పుడు కాదు, కొంత సమయం కావాలంటే. ఆ మాట అంటే నోరు తెలిసి ఆ మాట అన్నందుకు వెంటనే కాల్ చంపేశారు క్రాన్మెర్ని. ఆనాటి ప్రభుత్వము వెంటనే కాల్ చంపేశారు క్రాన్మెర్ని. తర్వాత మిగిలింది ఎవరంటే నికోలస్ రెడ్లీ, హరియాగు లాటిమెర్, వీళ్ళిద్దరు మిగిలారు. వీళ్ళని మామూలుగా చంపకూడదు అంటే పక్కనున్న వాళ్ళు అన్నారు, అరే ఏంట టక్కని చంపేసేవాడిని, అలా చంపేస్తే ఎట్ట తెలియాలి ప్రజలకి, వీళ్ళని జన్మత్తాన్ని కూర్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా వీళ్ళని ఘోరాతి ఘోరంగా చంపాలి, ఇది కానీ చూస్తే అందరూ భయపడతారు అని చెప్పని ఆనాడు ఇంగ్లాండ్ దేశంలో అందరినీ పెద్ద సభలాగా ఏర్పాటు చేసి, నిన్న మనం సభలు పెట్టామే ఆ విధంగా పెద్ద సభలాగా ఏర్పాటు చేసి రాజుగారి ఆజ్ఞతో అందరు రావాలి ఈ ప్రాంతానికి వేడుకలాగా పిలిపించి, ఎవరు రామన్న కుదరదు పిలిపించి అందరూ పెద్ద సమావేశమై ఉండగా అక్కడ ఒక చితి పేర్చి, అంటే కర్రలతో మనిషిని కాల్చిన చితి ఒకటి పేర్చి ఆ చితి మీద వీళ్ళిద్దరు నిలబెట్టి తాళ్ళుతో కట్టేశారు. ఒక కొయ్యల బాతి తాళ్ళుతో కట్టేశారు, ఇద్దరిని కట్టేసి వీళ్ళు ముసలి వాళ్ళు ఈ రెడ్లీ అనేటువంటి ఆయనకి లాటిమర్కు 80 సంవత్సరాలు, రెడ్లీ ఆయనకంటే చిన్నవాడు. ఈ పెద్ద వయసు వాళ్ళని మనము చంపేటప్పుడు వాళ్ళు విలువెల్లాడుతూ ఉంటే ప్రజల్లో మళ్ళీ సింపతి వచ్చుద్దిరా, భయం పోయి సింపతి వచ్చుద్ది. కాబట్టి ఎక్కువసేపు కాలనిస్తూ ఉంటే వాళ్ళు కాళ్ళతో కూడా ఏమైనా మాట్లాడతారేమో, ఒరే ఇట్లా కాలుస్తున్నారు చూడండి, మమ్మల్ని బాధ పెడుతున్నారు మీరు చూడండి, క్రీస్తు కూడా భరించాలని అని ఇలా ఏదైనా మాట్లాడతారేమో, వాళ్ళని మాట్లాడకూడదు. కాబట్టి ఈ గొంతు దగ్గర నల్ల మందు పొట్లం కట్టి గొంతు దగ్గర ఇద్దరికి పెట్టేసి అప్పుడు చిత్తి మీద పెట్టారు. అంటే కొంచెం మంటరాగానే మందు వేలుద్ది, ప్రాణాలు పోతాయి, తర్వాత కాలుతారు వాళ్ళు బ్రతికి ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఇదంతా చరిత్ర అండి, నేనేమి కట్టుకథ, నేనేదో బుర్రక చెప్పట్లా, ఇదంతా నెట్లో చూశాను నేను, మీరు కూడా చూడొచ్చు, వెతికితే మీకు నెట్లో దొరుకుతుంది. ఇది ఇక్కడ పెట్టేసి ఆ మందు పెట్టి ఇక కింద చితి పెట్టేశారు, వాళ్ళు కాలుతా ఉన్నారు. ఈ రెడ్లీ అనేటువంటి ఆయన కొంచెం ఫంక్ అవుతున్నాడు, అంటే వాళ్ళ కళ్ళ ముందే చితి పేర్చి పెద్ద వయసు, ఒకసారి ఆయనకి ఫ్యామిలీ గుర్తొచ్చి ఉండొచ్చు, భార్య పిల్లలు మన సంతానం గుర్తొచ్చి ఉండొచ్చు, సమాజం గుర్తొచ్చి ఉండొచ్చు, ప్రాణం గుర్తొచ్చి ఏదో కొంచెం అయితే అప్పుడు ఈయన లాటిమర్ అన్నాడంట, బాబు రెడ్లీ నాకంటే చిన్నవాడి వయసులో ఈరోజు మనం కాలుతున్నామంటే మనం చనిపోవటంలా మనము కొవ్వెత్తిని వెలిగిస్తున్నాం, ఇప్పుడు ఈ కొవ్వెత్తి వెలుగు ప్రపంచమంతా వెలగాలి. ఈ వెలుగు క్రీస్తు అనేటువంటి కొవ్వెత్తిని మనం వెలిగిస్తున్నాం. ఆ క్రీస్తు అంటే వాక్యం అనే కొవ్వెత్తిని వెలిగిస్తున్నాము. ఆ వాక్యం అనే కొవ్వెత్తి మనతో చనిపోకూడదు, ఈ కొవ్వెత్తి ప్రపంచమంతా వెలగాలి అని చెప్పాడట. ఆ తర్వాత వాళ్ళు చితికి మంట పెట్టారు. ఆ మంట పెట్టిన తోడనే పైకి మంట ఎగసగానే ఈ పేలిపోయినాయి గొంతు దగ్గర నల్లమందు. ముందు రెడ్లీ అంటే ముందేమో లాటిమర్ ఉన్నాడు, తర్వాత రెడ్లీ ఉన్నాడు. ఈ పక్కన లాటిమర్ దగ్గర పెడితే ఫస్ట్ రెడ్లీ ఫస్ట్ వచ్చి లాటిమర్ దగ్గర నల్లమంతు పేలింది, లాటిమర్ తల వంచాడు. ఆ తర్వాత రెడ్లీ నిబ్బరంగా ఉన్నాడు, రా త్వరగా వచ్చేయమంట, వచ్చేయి ఆహ్వానిస్తున్నాడు రెడ్లీ, వచ్చేయి ఇంత లేటు కాకూడదు అన్నట్టుగా. ఎంతమంది ఈ రోజున వాక్యం కొరకు క్రీస్తు కొరకు చనిపోవడం సిద్ధంగా ఉంటారండి? ఎంతసేపటికి దీవెనలు ఆశీర్వాదాలు. ప్రభు చెప్పాడు, మీరు హింసలు పొందుతారు, మీరు దూషించబడతారు, ద్వేషించబడతారు. ప్రభు చెప్పింది ఇది, నా మాటలు కాదు, వాక్యంలో అదే ఉంది. ఈనాడు ఆ మాటలు చెప్పే సేవకులు లేరు, వినే విశ్వాసం అంతకంటే లేరు.
నీకు దీవెన రావాలి చూస్తే నేను వద్దంటే ఆగదండి. అర్థం చేసుకోండి. నీకు దేవుడు దీవెన ఇవ్వడానికి రెడీగా ఉంటే, నేను సేవకుడిని అయ్యి నేను కన్నీటితో ప్రార్థన చేసినా ఆయనకు వచ్చే దీవెన ఆగదు. నేను సేవకుడిని కదా అని చెప్పి నేను కన్నీటితో ప్రార్థన అయ్యా రాకూడదు అయ్యా దీవెన అంటే రాదు, ఆగదు. ఒకవేళ ఆయన అర్హుడు కాకపోతే నేను ఎక్కడి నుంచి ప్రపంచమంతా తిరిగి అన్ని చోట్ల మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినా ఆయన దీవెన రాదు, ఆయన అర్హుడు కాకపోతే. అర్థమవుతా మీకు? నేను మరలా చెప్తున్నాను. నేను అర్హత లేకపోతే నాకు ఏ బిషప్ వచ్చినా ప్రార్థన చేసినా నాకు దీవెన రాదు. నేను అర్హుడిని కావాలా. నేను అర్హుడిని అయితే ఎవడు కాదని ఆగదు. దయచేసి ప్రభువులో సాక్షులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నా బోధ అదే, నా బాధ కూడా అదే, నా విశ్వాసం అదే, నేను అదే నమ్ముతాను. ఎవరు చెప్పింది, నేను చెప్పిన మాటలకి మీరు ముగ్ధులైపోయారంటే, నేనేదో నేను దీవించను కాకంటే పాస్టర్ గారు దీవించాడు అమ్మయ్యా వచ్చేసింది దీవెలంటే నీకు రావండి. నువ్వు భ్రమలో ఉన్నావని గుర్తుపెట్టుకోవాలి, నీకు రావు. నేను చెప్పకపోయినా నీకు దీవెనలు వస్తాయి, నువ్వు అర్హుడు అయితే అంటాను. నువ్వు అర్హత బిడ్డగా జీవించండి అంటాను. ఇంకో మాట చెప్పనా, సమాజంలో దేవుని బిడ్డగా ఉన్న వాళ్ళకి నిందలు రావాలి, హింసలు రావాలి. ఇంకో మాట చెప్పనా, ఆనాటి క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన ప్రజలు. వాళ్ళు ఏనాడు నేను చెప్పానే 15, 14, 1300 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళు మహా ప్రత్యేకమైన ప్రజలు. కారణం ఏంటంటే వారి నిందారహితమైన జీవితము, వాళ్ళ భక్తి ప్రవర్తన పాపికి మనశ్శాంతి లేకుండా చేసింది. అర్థమవుతుంది ఈ మాట? వారు ఎవరిని కొట్టలా, వారు ఎవరిని తిట్టలా. వారు నిందారహిత జీవితం అంటే పరిశుద్ధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే, వాళ్ళు పరిశుద్ధంగా జీవించేందుకు పాపికి మనశ్శాంతి లేకుండా పోయింది ఆనాడు. ఈనాడు కూడా అంతే. నువ్వు పరిశుద్ధుడు అయితే, నువ్వు యథార్థంగా జీవిస్తూ ఉంటే లోకస్తులకి నిద్ర పట్టదు. కారణం ఏంటి తెలుసా? నువ్వేం తప్పు చేయవు, నువ్వు పొరపాటు చేయవు, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. నువ్వు పరిశుద్ధమైన స్థితి లోకస్తుడికి, ఒక పాపికి వాడికి నిద్ర పట్టదు. అదేవిధంగా వారికి ధనం లేదు. ఆనాడు మనం చూస్తే వచ్చి హతసాక్షి అయిన వాళ్ళందరూ కూడా ఎవరికి ధనం లేదు, ఎవరికి హోదా లేదు, ఎవరికి ఒక గౌరవాలు బిరుదులు ఏమీ లేవు. కానీ వారి పరిశుద్ధమైన నడవడి, వారి పరిశుద్ధమైన జీవితము దుర్మార్గు గుండెల్లో గుబులు రేపిందని చెప్పని చరిత్ర చెప్తా ఉంది. చరిత్ర రాసింది. వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఈనాడు నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దుర్మార్గు గుండెల్లో గుబులు పుట్టాలి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే దుర్మార్గ జీవితంలో నీ పైన ద్వేషం పుట్టాలి, నీ పైన పగరేగాలి, నిన్ను ద్వేషించాలి, దూషించాలి, అవమానపరచాలి. లోకస్తుని అవమానపరచకపోతే నువ్వు విశ్వాసివి కాదు. లోకంలో జీవించేవాడు ఒక లోకస్తుడు నిన్ను అవమానపరచకపోతే నువ్వు విశ్వాసివి కాదు. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎవరైతే విశ్వాసిగా ఉండదలుచుకున్నారో వాళ్ళని లోకము ద్వేషించాలి, లోకం దూషించాలి. ఈరోజు నిన్ను ద్వేషిస్తుందా లోకము? దూషిస్తుందా? లోకం నిన్ను అభిమానిస్తుందా? లోకస్తులు నీకు ఫ్రెండ్షిప్ అయ్యారా? లోకస్తులు నీకు దూరస్తులుగా ఉండి నిన్ను హింస పెట్టే వాళ్ళుగా ఉన్నారా? దూషించే వాళ్ళుగా ఉన్నారా? గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున. ఒకవేళ లోకస్తుని ద్వేషిస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తులు నీపై నిందలేస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవి. ఒక లోకస్తుడు నీ పైన కోపం కలిగి ఉంటే నువ్వు దేవుని బిడ్డవి. అలాగ ఆ రోజుల్లో జరిగిన చూస్తాం. బైబిల్లో చూద్దాం కొన్ని విషయాలు. మనం ఆదికాండం 4:8 ఆదికాండం 4:8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపెను. ఇది మొట్టమొదటి అన్నదమ్ములండి వీళ్ళిద్దరూ. ఈ లోకం పుట్టిన తర్వాత మొట్టమొదటి అన్నదమ్ముళ్ళు, పరాయళ్ళు కాదు. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వీళ్ళిద్దరు ఆదామవల కుమారులు హేబేలు, కయీను. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఇప్పుడు బైబిల్లో మనం చదువుకున్నాము, కయీను హేబేల్ని చంపాడని రాసింది అక్కడ. ఎందుకు చంపాడు? వాళ్ళకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? లేక
వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా అంతకుముందు పాత పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? పాత కేసులు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఇద్దరి మీద? లేవే. ఎందుకు చంపాడు? హేబేలు పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, కయీను లోకంలో జీవిస్తున్నాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ అంగీకరించలా. ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి హేబేలు ఏమన్నా వాళ్ళని మోసం చేశాడా? ఆలోచన చేయాలి. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి కయ్యను అర్పణ దేవుడు అంగీకరించకపోవడానికి హేబేలు ఏమన్నా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడు మంచోడు కదయ్యా, మన చెడ్డోడయ్యా, వాడు పనికి మనోడయ్యా, అర్పణ అంగీకరించబాకయ్యా అన్నాడా? అడిగాడా? లేదండి. దేవునికి తెలుసు నేనేంటో నువ్వేంటో. ఈ లోకంలో ప్రతి వారేంటో యెహోవా కనుదృష్టి లోక సంచారం చేస్తూ ఉంది. మన ఊర్లో కాదు, మన ఇంట్లో కాదు, యెహోవా కనుదృష్టి లోక సంచారం చేస్తుంది. ఎవరు ఎలాంటి వారో ఆయనకి ఎవ్వరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి హేబేలు యొక్క గుణాన్ని బట్టి ఆయన అంగీకరించాడు, కయీను యొక్క గుణాన్ని బట్టి ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు ఎవరు పరిశుద్ధులు? హేబేలు దేవుని దృష్టిలో పరిశుద్ధుడు కాబట్టి ఆయన అంగీకరించాడు. కయీను దేవుని దృష్టిలో పరిశుద్ధుడు కాడు, అందుకని అంగీకరించాల. ఇప్పుడు కయీనుకి ఏమొచ్చింది? హేబేలు పైన కోపం. ఎంత కోపం? చంపేంత కోపం. ఈ రోజున బైబిల్లో ఉన్న మాటలు ఇవి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధులు కాని వారు, లోకస్తులు నీ పైన ద్వేషం కలిగి ఉంటారు. బైబిల్ చెప్తున్న మాట. కయీన్ని చంపేసి మనం చూస్తున్నాం. అయితే ప్రభు చెప్పాడు, కయీను ఒక్కడే కదండి, ఈ రోజు వరకు కూడా అదే కొనసాగుతున్నట్టుగా బైబిల్ చదివిస్తూ ఉంది. ఒక మాట చెప్పనా? యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే అసలు ఆయన పేరేంటి తెలుసా? చదువుకుందాం. యెషయా 9:6. యేసు ప్రభు వారికి ఉన్న పేర్లలో చాలా పేర్లు ఉన్నాయి. ఆయనకి ఉన్న పేర్లలో ఆయన గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్తాను. 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన తండ్రి, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడిను. ఇప్పుడు చూసారా, సమాధానకర్త. దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు సమాధానకర్త. సమాధానం అంటే అర్థం ఏంటమ్మా? ఐక్యత, ప్రేమ అన్నీ వస్తాయి సమాధానంలో. సమాధానం అంటే పగ ఉండదు అనమాట, పగ ఉండదు. దేవుడు ఎవరు? సమాధానకర్త. సమాధానకర్త అంటే సమాధానానికి కర్తవుడు ఉన్నాడంటే ఆయన దేవుడు. సరే, ఆయన గురించి మరి యేసు ప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఏం చెప్పాడో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 14 చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవుని స్తోత్రం చూసారా, ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరు ఇష్టలు దేవునికి అండి? ఎవరు దేవునికి ఇష్టలు? వాక్యం బోధించిన వాళ్ళ. మనకు నిన్న 3 పాస్టర్లు వచ్చారు, వాళ్ళు 3 ఇష్టలు దేవునికి. లేక మీకు వాక్యం బోధిస్తాను సేవకుడిని, నేనే నా దేవునికి ఇష్టని కాదండి. వాక్యం బోధించిన వాళ్ళు కాదు ఇష్టలంటే, వాక్యం విన్న వాళ్ళు కాదు ఇష్టలంటే. లేకపోతే ఏదన్నా సహాయపడ్డ వాళ్ళు కాదు. అందరూ గుడిపడ్డాము, అందరూ సహాయపడ్డాము, ప్రతి కుటుంబం సహాయపడింది.
సాయం పడితే కాదు. ఇష్టలంటే ఎవరు ఇష్టలు? తన తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళే ఇష్టలు. అట్టి వారికి సమాధానము కలుగును గాక అన్నాడు. అంటే దేవుని బిడ్డలకి సమాధానం. అవునా కదా? బైబిల్ ఉందా లేదా? దేవుని బిడ్డలకి సమాధానం కలుగుద్ది. అయితే ప్రభు ఏమన్నా చెప్పాడు? యేసు ప్రభు గురించి ఇక్కడ దూతలు పాడారు ఈ పాట. పరిశుద్ధ దూతలు ఆయన జన్మలో ఈ పాట పాడారు, గీతం పాడారు. భూమి మీద ఆయన ఇష్టమైన వారికి సమాధానం కలుగుగా. కానీ మరి యేసు ప్రభు ఏమన్నా చూద్దాం. మత్తయి సువార్త ఆ రోజేమో దూతలు ఏమన్నారంటే దేవునికి ఇష్టమైన వారికి సమాధానం అన్నారు. అయితే హేబేలు మొదలుకొని ఈ రోజు వరకు క్రైస్తవుడికి, నిజమైన దేవుని బిడ్డకి సమాధానం లేదు. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నిజమైన దేవుని బిడ్డకి సమాధానం లేదు, శాంతి లేదు, భద్రత లేదు. ఎందుకు? కారణం ఏంటి? చదువుకుందాం. ఆయన ఏమన్నాడు చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ప్రభు చెప్పిన మాట ఇది. 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. అర్థమైందా? ప్రభు చెప్తున్న మాట అందరు తీయాలమ్మా, అందరిది మీరు చూడాలి బైబిల్లో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 అందరు తీయాలి. అందరు తీసామంటే వాక్యం చదువుతా. తీశారు అందరూ? మత్తయి సువార్త 10:34 ఇక్కడ ఉంది చూడండి, ఇప్పుడు చదవండి. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. ఆ రోజు దేవదూతలు చెప్పారు, భూమి మీద ఆయన ఇష్టమైన వారికి సమాధానం అన్నారు. మీరు సమాధానం అనుకుంటారేమో, నేను వచ్చింది సమాధానం పంపడానికి. కిందకి రండమ్మా. ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను పంపింది ఖడ్గాన్నే. ఖడ్గం ఏం చేస్తుంది? దండేసి కిరీటం పెట్టుద్దా? ఖడ్గం చంపేస్తుందండి. అంటే నేను మిమ్మల్ని చంపడానికి, అంటే లోకంలో మీరు చంపబడతారు, లోకంలో మీరు హింసను పొందుతారు. ప్రభు చెప్తున్న మాటలు ఇవి నా మాటలు కాదు, యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఈ రోజున మీకు ఈ మాట చెప్తే బాధ ఏందినా? బాధలు వస్తాయి, చంపుతారు అన్నాడు ఈయన. ఎంతసేపటికి దీవెనలు రావాలని చెప్పాలైతే ఈ పాస్టర్ గారు దీవెనలు వస్తాయి, దిగుచ్చిన దీవెనలు ఐగో దిగిని అనాలి. కానీ ఈయనేంది దిగి రావాలి అంటున్నాడు ఈయన. నా జేబులో నేను దిగి రావడానికి అండి, నా జేబులో రాసుకున్నాను నేను దించి మీకు ఇయడానికి. నా దగ్గర ఏం లేవండి. ప్రభు చెప్తున్న మాటలు. దేవుని బిడ్డ ఈ లోకంలో నువ్వు ఉంటే, విశ్వాసిగా నువ్వు ఉంటే నీకు వచ్చేది ఖడ్గము. చూసారా? నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చునని తలంచుకుని ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. అందుకే హేబేలు మొదలుకొని ఈ రోజు వరకు కూడా నీతిగా జీవించిన వాడు ఎవరు కూడా శ్రమలు పొందాలి క్రీస్తు నిమిత్తం. ఎందుకంటే ఈ లోకము ఎవరిది చెప్పండి? ఎవరిది లోకం? ఎవరిదమ్మా లోకం? ఈ లోకం సాతాంది. ఈ లోకం దేవునిది కాదు, ఆయనది పరలోకం. పరలోకం దేవుంది, ఈ లోకం ఎవరిది? సాతాంది. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి సాతాను అన్నాడు, నువ్వు కానీ నా కాళ్ళకు మొక్కితే ఈ లోక మహిమంతా నీకు అప్పగిస్తానన్నాడు సాతానుడు. దేవుడు ఏమన్నాడు? నీదంటారు లోకం, నాది కాదా లోకం అన్నాడా? అలా నీదేరా బాబు ఈ లోకం అని, నీ దేవుడికి మొక్కాలరా బాబు అని చెప్పి వాక్యం చూపించాడు ఆయన. కనుక ఈ లోకం సాతాంది. నీవు ఈ లోకంలో సంతోషంగా ఉన్నావంటే, లోకస్తులతో నువ్వు పొగడబడుతున్నావంటే, లోకస్తులతో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావంటే నువ్వు విశ్వాసి కాదు. బైబిల్ చెప్తుంది అన్నమాట. దేవుని బిడ్డవైతే లోకం నిన్ను ద్వేషించాలి. లోకం నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తానని చెప్పాడు దేవుడు. ప్రభు చెప్పాడు. చదవండి మత్తయి యోహాను సువార్త 15:20. యోహాను 15:20. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకునండి. లోకులు నన్ను హింసించినట్లా మిమ్మును కూడా హింసింతురు. అది ప్రభువే చెప్పాడు ఈ మాట. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వారు లోకస్తుల ద్వారా హింసించబడాలి, దూషించబడాలి, ద్వేషించబడాలి, అవమానపరచబడాలి, చెడ్డ మాటలు పలుకబడాలి. ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5:11. 5:11 మత్తయి 5:11 త్వరగా తీయాలి.
నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి అది సంగతి. మీ మీద జనులు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, మీరు హింసిస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు, అవమానపరుస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, నువ్వు దేవుని బిడ్డగా ఉండదలుచుకుంటే ఈ లోకంలో హింసలు పొందడానికి ఇష్టపడాలి. నువ్వు ఈ లోకంలో మెప్పు పొందడానికి, లోకస్తులను కనపరచాలని చెప్పని నువ్వు ఘనత పొందుకున్నావంటే నువ్వు లోకంలో ఉన్నావు గుర్తుపెట్టుకోవాలి. లోకస్తుని ద్వేషించాలి, లోకుల్ని దూషించాలి, ఈ లోకంలో జీవించే వాళ్ళు నేను అవమానపరచాలి. ఇది దేవుడు కోరేది. నువ్వు లోకానికి ద్వేషంగా ఉంటావో లేక దేవునికి ద్వేషంగా ఉంటావో నిన్ను నువ్వే పరిశీలన చేసుకోమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, ఇక్కడ దుష్టులు, చాలా మంచి కొటేషన్ ఇది. దుష్టులు వాళ్ళ దుష్ట ప్రవర్తన బయటపడాలంటే ఎలా చెప్పండి? ఒక దుష్టుడు వాడి దుష్ట ప్రవర్తన బయటపడాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 2 జట్టులు కబడ్డీ ఆడుతున్నాయి. 2 జట్లు, ఆయనది ఒక జట్టు, ఆయనది ఒక జట్టు, 2 జట్లు కబడ్డీ ఆడుతున్నాయి. వాళ్ళేమో యథార్థంగా ఆడేవాళ్ళు, వీళ్ళ జట్టు మోసగాళ్ళు. వీళ్ళ మోసం కనపడాలని ఏం చేయాలి? అందరు కనపడాలి వీళ్ళ మోసం, ఈ జట్టు మోసం కనపడాలి అందరికీ. మీరేం యథార్థంగా ఆడతారు, మీరు మీ కోచ్ అలా నేర్పించాడు, వీళ్ళ కోచ్ ఏమో వీళ్ళకి యథార్థంగా నేర్పించాల. వీళ్ళు మీకు ఏం చేస్తే వాళ్ళు దుర్మార్గులని తేలిద్ది? మీ జట్టుకి ఏదో కీడు చేయాలి, అవునా కదా? వీళ్ళు మీ జట్టు దుర్మార్గం తేలాలంటే ఏదో కీడు చేయాలి మీకు. అప్పుడు వీళ్ళు చూసేవాళ్ళకి ఏమవుద్ది? వీళ్ళ జట్టు. అదేవిధంగా ఇప్పుడు దేవుని బిడ్డలు, ఈ లోక దుష్టులు తన దుష్టత్వాన్ని అంటే మనం చూసేమంటాం, అదిగో చూడరా, అదిగో అతన్ని గాయపరిచాడురా, ఇది గుచ్చాడురా అని చెప్పి అంటాం. ఎట్లా ఉపమానం చెప్పిన, పీటీ ఉషా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి పీటీ ఉషా ఓడించడానికంట ఆమె షూలో గాజు పెంకులు పెట్టారట. పీటీ ఉషా ప్రపంచంలో మంచి రన్నర్గా ఆమె పేరు సంపాదించింది. ఆమె ఒక గేమ్లోకి వెళ్ళినప్పుడు అంట ఆమె షూలో గాజు ముక్కలు పెట్టారంట. అంటే ఆ షూ ఏర్పాటు చేసే వాళ్ళకి వాళ్ళు అమ్ముడు పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి షూలో గాజు పెంకులు పెడితే ఆమె ఆ గాజు పెంకులు గుచ్చుకొని ఓడిపోయిందంట ఆ షోలో. చూసారా? అంటే శత్రువుని ఓడించాలంటే అంటే పీటీ ఉషా రన్నరు, ఆమెను ఓడించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక కీడు చేయాలి. సో ఇప్పుడు దుష్టుడు అంటే ఇప్పుడు దాన్ని బట్టి పరిశీలన చేశారు. ఎందుకు ఓడిపోయిందంటే కాళ్ళు చూపించింది ఆమె, కాళ్ళు చూపిస్తే రక్తం వచ్చింది. ఎందుకంటే బూట్లు చూస్తే లోపల గాజు పెంకులు ఉన్నాయి. తర్వాత శిక్ష పడి అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఏదో చేయాలి. ఇప్పుడు ఆమె ఓడిపోవాలంటే దుష్టుడు ఏదో చేయాలి. కనుక ఈ లోకంలో పరిశుద్ధుడు దుష్ట ప్రవర్తన బయటికి రావాలంటే పరిశుద్ధుడు హింస పొందాలి. అర్థమవుతుందా? ఎందుకే చెప్పే ఉదాహరణ నేను, దుష్టుడు తన దుష్ట ప్రవర్తన బయటపడాలంటే పరిశుద్ధుడు హింస పొందాలి. పీటీ ఉషాకి ఏమేదో కాళ్ళకి గుచ్చుకొని రక్తం వచ్చిందో ఆ విధంగా పరిశుద్ధులైన వాడు హింస పొందాలి, వాళ్ళ మీద ద్వేషం రావాలి, వాళ్ళని దూషించాలి. అప్పుడే కదా అవతల వాడి యొక్క దుష్టత్వం బయటపడేది. వీళ్ళు హింస పొందుతున్నప్పుడు వాళ్ళ యొక్క హింసించే వాళ్ళ యొక్క క్రూరత్వం బయటపడుద్ది. అందుకని దేవుడు వాళ్ళని అనుమతించాడు. విశ్వాసులనేమో మీరు హింస పొందుతారు అన్నాడు, వాళ్ళనేమో హింస పెట్టే వాళ్ళకి అనుమతించాడు దేవుడు. వీళ్ళు ఎంతవరకు ఉంటారంటే ప్రభు అక్కడ వరకు ఉంటారు. మీరు అనుకోవచ్చేమో ఎందుకున్నారు మరి వీళ్ళంటే, ప్రభు చెప్పాడు ఆయన వచ్చేంత వరకు ఉంటారండి వీళ్ళు. లోకంలో వీళ్ళు ప్రభు వచ్చేంత వరకు చదువుకున్నాం అన్నమాట. మనం ప్రకటన గ్రంథం 22:11, ప్రకటన 22:11. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయమే, బాగా చూసి చదవండి, బైబిల్ తప్పు చదవకూడదు. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనుము, అపవిత్రైన వాడు ఇంకనూ అపవిత్రుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు
నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. చూసారా? అంటే ఎలా ఉండు అలా ఉన్నాయి. ప్రభువే చెప్తున్నాడు. నీతిమంతునేమో నీతిమంతులుగానే ఉన్నాయి, దుర్మార్గుని అలాగే ఉన్నాయి. నాకు తెలుసు నేను జీతం సిద్ధపరుస్తాను, అక్కడ అది తీసుకొని వస్తాను. నేను వచ్చాను అంటే నేను జీతం తెస్తానంటే ఆయన వచ్చేంత వరకు కూడా అలాగే ఉంటారు వాళ్ళు. ఎలాగా? నీతిమంతులాగానే ఉంటాడు, దుర్మార్గులానే ఉంటాడు. కనుక నువ్వు మార్చాలని చూస్తే అది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ప్రభువే మార్చాలి. ప్రార్థించడం మన పని. కనుక నీ జీవితం మారాలంటే నువ్వు అనుకోవచ్చు నేను మార్చుకుంటా, నా చేత, నీ చేత కాదు అది. నేను అనుకోవచ్చు నేను మార్చుకుంటాను, నా వల్ల కాదు. ఎవరు మార్చాలి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన మంచి ఏదో చెడేదో నీకు బోధిస్తాడు. ఆయన గద్దిస్తాడు, నీ మనస్సాక్షిని గద్దిస్తాడు. యోహాను సువార్త చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడలా ఆయన మీ యొద్దకు పంపుదును. ఎవరైనా పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే నువ్వు పాపి అని చెప్తాడు, నీకు ఒప్పుకో చేస్తాడు. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావంటే నువ్వు పాపిని ఒప్పుకోవాలి. నువ్వు ఇక ఆ పాపాన్ని మళ్ళీ చేయకూడదు. నువ్వు దోషిని ఒప్పుకోవాలి, ఆ దోషం మళ్ళీ చేయకూడదు. నువ్వు లోకంలో అన్నీ చేస్తా సోత్రం రాదమ్మా. అది భక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. లోకానుసారంగా జీవించి లోకంలో ఉన్న వాళ్ళకి నీకేం తేడా? సినిమాలు లోకస్తుల్లాగానే, సీరియళ్ళు లోకస్తుల్లాగానే, మాటలు లోకస్తుల్లాగానే, జీవితము లోకస్తుల్లాగానే, ప్రవర్తన లోకస్తుల్లాగానే. చర్చిలోకి కోటాలకు రాగానే నీకు రాదు. అది గుర్తుపెట్టుకో. మందిరంలోకి రాగానే నీకు పరిశుద్ధత రాదు. నీ లైఫ్లో పరిశుద్ధత చెప్తా ఉంటాను నీకు. నేను చెప్తా ఉంటా పరిశుద్ధత చెప్తుంటే నీకు నువ్వు చేసేది తప్పు కదా, నీకు తగునా ఇది అంటాడు. నువ్వు పాట పాడుతూ ఉంటే నీ నోట్లోకి పాట రాగానే నీకు తగునా. మొన్న ఎవరు చిన్నపిల్లలు నాకు కంప్లైంట్ తీసుకొచ్చారు. చర్చిలోకి వచ్చి పాట పాడింది ఈ పిల్ల, సినిమా పాట పాడింది అనుకున్నట్టు వచ్చారు లోపలికి. నేను చెప్పాను చర్చిలోనే కాదమ్మా, ఎక్కడా పాడకూడదని చెప్పాను. అమ్మ ఎవరు? మీరే కదా విజయ, ఎవరు తెచ్చింది? పిల్లలు ఎవరు తీసుకొచ్చి సినిమా పాట పాడిందని చెప్పని. వాళ్ళు లేరా ఇప్పుడు? ఆ పిల్లలు లేరా? సితారా ఒక అమ్మాయిని కంప్లైంట్ తీసుకుని వచ్చింది. అంకులు సినిమా పాట పాడింది ఈ పిల్ల అని తీసుకొచ్చింది. నేను సర్లేమ్మా తప్పు పాడకూడదు, చర్చిలోనే కాదమ్మా ఎక్కడ పాడకూడదు అని చెప్పి పంపించాను నేను. గమనించండి. కాబట్టి మన లైఫ్ చర్చిలోనే కాదు, బయటికి పోయినా ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కదానివే ఉన్నా, నువ్వు ఒక్కడే ఉన్నా నీతో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. నేను వెళ్ళిపోవటం మంచిది, నేను పరిశుద్ధాత్మ పంపిస్తున్నాను. ఆయన ఒక ప్రార్థనలోనే రాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తున్నాడు క్రైస్తవులకి? ప్రార్థనలో మాత్రం వస్తాడు పరిశుద్ధాత్ముడు. ప్రార్థనలో మాత్రమే. మిగతా టైంలో ఆయన సెలవు తీసుకుంటాడు. లేదండి, బైబిల్లో చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు నీ ప్రతి కదలికలో నీ మంచి ఏదో చెడు నేను గద్దిస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడే మాట మంచిదా చెడుదా అని చెప్తుంటాడు. నువ్వు విశ్వాసవే, నీ తగున మాట. ఒక్కోసారి మనము ఇక ఏమొస్తాయి తెలియదు మన నోటికి. అదేమంటే కోపము రాకూడదండి. ఒక్క బావిలో ఉప్పు నీరు మంచి నీరు వస్తాయండి? మరి ఒక్క నోట్లో నుంచి ఆశీర్వాద వచనము సరస్వక్తులు బూతులు వస్తాయా? రాకూడదు కదా. సో ఇవన్నీ కలిగి లేకుండా పరిశుద్ధంగా ఉంటేనే పరలోక రాజ్యము. ఇలా కాదని ఎవరన్నా ఇంకొక మార్గం ఉందంటే నేను కూడా నేర్చుకుంటా వాళ్ళ దగ్గర, నేను కూడా తెలుసుకుంటా. ఏదైనా ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోకం. సున్నైనా, పుల్లైనా, ముడతైన, మచ్చైన, కళంకమైన ఏముండకూడదు. అది క్రైస్తవ జీవితం. అలా కాదయ్యా అన్నీ ఉండొచ్చు, ఒకరోజు నుంచి స్తోత్రం చేస్తే వెళ్ళిపోతాయి అన్న వాళ్ళు ఎవరు ఉంటే బైబిల్లో ఉంటే ఎక్కడ నాకు చూపిస్తే నేను కూడా నేర్చుకుంటా. బైబిల్లో ఎక్కడ లేదండి. దయచేసి గమనించండి. నా బాధ అంత ఏంటంటే నాతో పాటుగా నేను పరిచయం చేసిన ప్రతి చోట ప్రతి బిడ్డ కూడా దేవునిలో పరలోకం చేయాలని చెప్పిన ఆశ. అది నేను చెప్తే, నేను రికమెండ్ చేస్తే వచ్చే పని అయితే నేను కూర్చొని అదే పని రికమెండ్ చేస్తా, లెటర్ రాస్తా ఉండేవాడిని. ప్రభువా ఇదిగో ఫలానా వ్యక్తి రావాలయ్యా, ఈయన రావాలయ్యా, ఆయన రావాలయ్యా రాద్దును. అది నా వల్ల కలిగేది, నీ వల్ల కలుగుద్ది.
నీకు నువ్వే దానికి నువ్వే బాధ్యుడివి, నువ్వే బాధ్యురాలివి. పరలోకం పోవాలని నువ్వే బాధ్యురాలివి. నేను ప్రార్థన చేస్తున్నాను, దయచేసి జీవితాల్లో దేవునికి విరోధమైన వాక్యాన్ని, దేవుడు అంటే ఎవరు? వాక్యమే. వాక్యం అంటే దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను. వదలమ్మా, ఆది యందు వాక్యం ఉండెను. మీరు మళ్ళీ చాలా దూరం అయిపోతున్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఈ మాటలు కూడా రాలేదంటే ఎవరన్నా బయట వాళ్ళు వస్తే నా పరుగు పోద్ది. దయచేసి వాక్యం చదవండి, వాక్యం చదవండి. నేను మొత్తుకుంటున్నా. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, చదువుకోపోతే నేను అన్నం. చదువుకున్న వాళ్ళు వాక్యం చదవండి, ప్రతిరోజు వాక్యం చదవండి, వాక్యం చదవండి. నువ్వేమి చేసినా నీకు పరలోకం లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను 10,000 ఎత్తా ఇప్పుడు నేను పరలోకం. లంచం కాదండి, లంచం ఇచ్చి పోవాలి నువ్వు పరలోకానికి. వాక్యం చదువుకున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే మీరే దాని సాక్షులు. వాక్యం చెప్తున్నాను నేను, ఇక్కడ పరిశుద్ధాత్మ వింటున్నాడు, మీరే సాక్షులు దానికి. మీ కింద ఉన్న భూమి, మీ పైన ఉన్న ఆకాశం మీకు సాక్ష్యం చెప్పబోతుంది. నాకు కూడా ఎవరైనా ఉంటే బైబిల్ చదవండి, ప్రతిరోజు బైబిల్ చదవండి. మీకు దేవుడు జ్ఞానం ఇచ్చింది, ఎందుకంటే వాక్యం చదవడానికి, టీవీ చూడటానికి కాదు. అది సెకండరీ. టైం ఉంటే అది వేరే విషయం. బైబిల్ చదవండి, వాక్యం నేర్చుకోండి, వాక్యానుసారం జీవించండి. అటు కృప ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 2 తిమోతి 3:12. ఈనాడు విశ్వాసిగా ఉన్న వాళ్ళు చివరి మాట ఇది. ఎలా ఉంటారో తిమోతికి పౌలు గారు రాస్తున్నారు. 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. అది చివరి మాట. క్రీస్తు యేసునందు సద్భక్తి. భక్తులు 2 ఉన్నాయి. నార్మల్ భక్తి ఉంది, సద్భక్తి ఉంది. నువ్వు నార్మల్ భక్తిలో ఉన్నావా, సద్భక్తిలో ఉన్నావా? నువ్వు మామూలుగా భక్తిపడుగా ఉంటే పరలోకం లేదు. సద్భక్తి క్లియర్ రాబడింది చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరూ హింస పొందుదురు. నువ్వు కానీ క్రీస్తులో సద్భక్తి కలిగి ఉండాలంటే నువ్వు హింస పొందాలి. ఈ లోకంలో ఈరోజున లోకం నిన్ను హింసిస్తుందా, లోకం ప్రేమిస్తుందా? లోకం నిన్ను ద్వేషిస్తుందా, లోకం నిన్ను స్నేహిస్తుందా? పరిశీలన చేసుకొని, ఒకవేళ లోకస్తులు లోకము నిన్ను స్నేహిస్తూ ఉంటే, లోకస్తులు లోకం నిన్ను ప్రేమిస్తూ ఉంటే నువ్వు దేవుని లేవని గుర్తుపెట్టుకో. దేవుళ్ళో ఉండి లోకం ద్వేషించినా దూషించినా చివరికి ప్రాణమే తీసిన దేవునికి సాక్షిగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అటు కృప ఆశీర్వాదము దేవుడు ఈ ఒక మధ్యాహ్న కాల సమయం ముందు మనందరికీ సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నైనా ఈ సమయమందు దేవుని బిడ్డ అయిన వారు, విశ్వాసి అయిన వారు ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించారు ప్రభా. ఒక విశ్వాసి లోకంలో ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు నాయన. అయ్యా, లోకస్తులు ప్రేమించే వారంగా మేముంటే అది విశ్వాస జీవితం కాదు అని మీ లేఖనం సెలవిస్తుంది ప్రభా. తండ్రి, లోకస్తులు ద్వేషించిన వారు మీ బిడ్డలని చెప్పి లేఖనం సెలవిస్తుంది. లోకాన్ని ఆశించే వారంగా, లోక ప్రేమను కోరే వారంగా, లోక స్నేహం కోరే వారంగా ఉన్నామా? లేక మీ కొరకునైనా లోకాన్ని విడిచి అది ద్వేషమైన, కలహమైన, మత్సరమైన, క్రోధమైన, కక్షైన, చివరికి అది ప్రాణమే పోయినా నా దేవుని కొరకు జీవిస్తాను అనేటువంటి తీర్మానం కలిగి ఉన్నామా అని మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, మీరు చెప్పారు తండ్రి, నేను లోకంలో సమాధానం పంపడానికి రాలేదు, ఖడ్గమును పంపడానికి వచ్చానని చెప్పారు ప్రభా. మీ స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఈ లోకంలో ప్రభా నీతిమంతులుగా జీవించిన వాడికి ద్వేషము, కలహము, ఖడ్గము అయ్యా, వాడికి ప్రభా అనేకమైనటువంటి శ్రమలనైనా, ఒక తాగుబోతు వ్యక్తి, ఒక తిరుగుబోతు వ్యక్తి, లోకంలో జీవించే వ్యక్తి, మీ వాక్యానికి వ్యతిరేకమైన వాడు ఒక దేవుని బిడ్డను ప్రేమిస్తున్నాడంటే వాడు దేవుని బిడ్డ కాదని నేర్చుకోమని ఈరోజు చెప్పాను ఆయన. మీకు మాకు స్తోత్రం. మేము నేర్చుకునే వారంగా ఉండాలి అయ్యా. మీ వాక్యానికి లోబడాలి నాయన. మీ సత్యాన్ని మేము అంగీకరించాలి ప్రభా. దేవా, మీ వాక్యానికి లోబడకపోతే మీకు లోబడినట్లే నాయన. ఈరోజు మీరు మాతో ఏమైతే మాట్లాడారో, ఏమైతే మాకు విశదీకరించారో, ఎలా జీవించమని చెప్పారో
అలా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ లోకంలో ప్రభా అయ్యా అంతము దగ్గరకు వచ్చిందని చెప్పని మీ లేఖనం తెలియజేస్తున్నాయి ప్రభా. అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా. మేము అనేక మంది ప్రభా ప్రేమలు చల్లారిపోతున్నాయి తండ్రి. రాజ్యం మీదకి రాజ్యము, జనం మీద జనము. అయ్యా తండ్రి కుమారుణ్ణి ద్వేషిస్తాడు, తల్లి కుమార్తె ద్వేషం పడతారని చెప్పని మీ లేఖనం రాయబడిన ప్రభా. అవి ఇప్పుడు నెరవేరుతున్నాయి తండ్రి. మీ స్తోత్రాలు. సాతాను ప్రభా విజృంభించాడు. ఎన్ని పాప కార్యాలు చేయాలో, ఎంత పాపాన్ని లోకంలో తండ్రి అయ్యా ప్రచురం చేయాలో, పాపాన్ని ఏ విధంగా తండ్రి విస్తరింపజేయాలో సాతాను అధికమైనటువంటి అయ్యా సమయాన్ని కేటాయించుకొని పనిచేస్తున్నాడు ప్రభా. సాతాను బంధకాలు మేము పడిపోకుండగా, సాతానుకు లోపడకుండగా మా మాట, మా క్రియ, మా తలంపు, మా ఆలోచన, మా ప్రవర్తన, మా నడవడిక, మా సమస్తం తండ్రి అయ్యా మీరు మమ్మను పరిశీలన చేసినప్పుడు మీ పరిశీలనలో ప్రభా అయ్యా మేము కూడా దోషులము కాక పరిశుద్ధముగా జీవించే కృప మా సంఘ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ స్తోత్రాలు. ఈ లోకానికి మీరు వచ్చినప్పుడు తండ్రి రెండోసారి ఎత్తబడుతున్న తండ్రి, ఎత్తబడి గుంపులో నేను నా సంఘము ప్రతి వారం తండ్రి అయ్యా ఎత్తబడిలాగునా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు తండ్రి. ఈరోజు విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో భద్రపరచండి అయ్యా. వాక్యం తండ్రి మమ్మల్ని ఖండిస్తూ ఉండగా, వాక్యములు గద్దిస్తూ ఉండగా, వాక్యం ప్రభా మమ్మల్ని ప్రభా అయ్యా మా జీవితాన్ని మార్చుకోమని చెప్తూ ఉండగా, ఇంకా తండ్రి మేము సమయం ఉందిలే అనే సమయాన్ని వెచ్చించేవారం కాక మీకు లోబడి మీ సాక్షిగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని, మధ్యాహ్న కాల స్తోత్రం మీరు అంగీకరించమని, మా జీవితాలు మీరు సమర్పించుకోవడానికి ఉన్నతమైన తీర్మానం తీసుకునే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.